21వ వచనం మనం చదువుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను అని ప్రభువు ద్వారా ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇది అంతయు జరిగెను. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకి ఏమై ఉన్నాడంట? తోడై ఉన్నాడు. ఈ క్రిస్మస్ ఆరాధనలో మరి దేవుడు నీకు తోడై ఉన్నవాడు. మరి తోడుగా దేవుడిని తీసుకెళ్ళడానికి స్థలంలో నుండి మనము వెళుతూ ఆయన మనకి తోడు తీసుకువెళ్ళాలి. క్రిస్మస్కి వచ్చి ఆరాధనకు వచ్చి ఏం పట్టుకుని వెళ్తున్నాం, ఏం తీసుకువెళ్తున్నామంటే ఆ రోజున వారు అత్యానందంతో వెళ్ళారు. ఈ రోజున ఎల్లమెల్లి క్రిస్మస్ ఆరాధనలో ఉన్న నీవు దేవుణ్ణి తోడుగా మనము తీసుకెళ్లే వారిగా ఉండాలి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల గణేశయ్య, ఈ మధ్యాహ్నము చదవబడిన వాక్య భాగము నీ దాసుడును నీ సిలువ చాటున రెక్కల చాటున బలపరిచి ప్రభువా కంఠానికి స్వరముగా నోటికి బొరగా ఉండి నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి అయ్యా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము. నీ మాటలు నిత్య జీవపు ఓటలు గనుక ఈ ప్రత్యేక సమయంలో నీ దాసుడు నుంచోబెట్టి మీరే నీ పిల్లలతో మాట్లాడండి. ఇమ్మానుయేలు అనగా దేవుడు మాకు తోడై ఉన్నాడని ప్రభు అర్థమిస్తుంది గనుక ఈ రోజున నీవు మాకు తోడై ఉండి మా జీవితాలలో నువ్వు చేయబోయే కార్యముల గురించి ధ్యానం చేయించుండగా ఈ స్థలమందుకు వచ్చిన ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో నుండి మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో నుండి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క వాక్య భాగములో ఇమ్మానుయేలు అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. తోడై ఉన్న దేవుడు మనకి తోడై ఉంటే మనకి కలిగే లాభాలేంటి? ఈ క్రిస్మస్ నెలలో, ఈ క్రిస్మస్లో దేవుని మందిరానికి వచ్చిన నీవు ఎన్నోసార్లు మనము పశువుల పాక గురించి, గొర్రెల కాపర్ల గురించి అనేకమైన క్రిస్మస్ ఆరాధనలు మనము ఆరాధించాము. అయితే ఈ సమయంలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానము, దేవుడు మనకి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు తోడై ఉంటే మనకి కలిగేటువంటి లాభాల విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యెషయా రాసిన గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనము. యెషయా రాసిన గ్రంథము, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచదవు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల ఆరాధనలో ఉన్న మనకంట ఆయన ఏం సిద్ధపరుస్తాడంట? సమాధానమును స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఈ ఆరాధనలో ఉన్న నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తండ్రి, నా ప్రియమైన సహోదరుడా, నీ ఇంటిలో ఏ సమాధానం లేదని భయపడుతున్నావో, ఏ నెమ్మది లేదని భయపడుతున్నావో, ఏ ఆరోగ్యం లేదని భయపడుతున్నావో, ఏ బిడ్డ ఉద్యోగ విషయంలో స్థిరం లేదని భయపడుతున్నావో, ఏ చదువుకున్న బిడ్డ కొరకు నాయనా ఏమి అవుతాడో, ఎలాగ చదువుతాడో, ఎలాగ పాస్ అవుతాడో అని ఏ బిడ్డల కొరకైతే నీ మనసు స్థిరము లేక భయపడుతూ ఆందోళన చెందుతూ, ఏ బిడ్డ విషయంలో అయితే వివాహ విషయంలో భయపడుతున్నావో, ఏ బిడ్డ విషయంలో అయితే కాపురంలో భయపడుతున్నావో, ఏ బిడ్డ విషయంలో అయితే అనారోగ్య విషయంలో భయపడుతున్నావో, ఏ అప్పుల విషయంలో అయితే ఇదిగో ఈ అప్పులు ఎలా తీర్చాలి, ఈ అప్పుల నుంచి నేను ఎలా బయటికి రావాలి, ఈ సమస్యల నుంచి నేను బయటకు వచ్చే విధానం ఏంటని దేని విషయంలో అయితే నువ్వు స్థిరము లేక భయపడుతున్నావో, యవనస్తుడా, యవనస్తురాలా, దేవుని మాటలు వింటున్నా, దేవుని వాక్యాన్ని వింటున్నా, చదువుకుంటున్నా, నీవు ఏ ఉద్యోగం చేయాలి, ఏ వ్యాపారం చేయాలి, నాకు స్థిరమైన పని అదే, స్థిరమైన జీవితమేది, నా ఇంటిలో స్థిరం లేదు. కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగోదు, కొన్ని రోజులు సంతోషం ఉంటే కొన్ని రోజులు సంతోషం లేదు, కొన్ని రోజులు ఆరోగ్యం ఉంటే కొన్ని రోజులు ఆరోగ్యం
ఎందుకో తెలియదండి అప్పటికప్పుడే గొడవలు రేజ్ అయిపోతాయి. ఎందుకో తెలియదండి అప్పటికప్పుడే సమస్యలు రేజ్ అవుతాయి. ఎందుకో తెలియదండి ఉన్నప్పుడు అంతా బాగానే ఉంటారు, కానీ ఆ సమస్య వచ్చినప్పుడు ఎవరు ఎలాంటి మాటలు మాట్లాడతామో తెలియదు. ఎందుకు మాట్లాడతామో తెలియదు, ఎందుకు వస్తాయో తెలియదు. చిన్నంతరం లేదు, పెద్దంతరం లేదు. ఆ మాటలు, ఆ సమాధానం లేని పరిస్థితులను సాతాను ఏదైతే, ఏ దుష్టుడైతే నీ ఇంటిలోనికి తీసుకొస్తున్నాడో, ఏ దుష్టుడైతే నీ కుటుంబంలో సమాధానం లేకుండా, స్థిరం లేకుండా, భయాల మధ్య, ఆందోళన మధ్య, దిగుల మధ్య సమాధానం లేని స్థితిలోనే ఉన్నావో, ఈ క్రిస్మస్ దినమున ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానాన్ని పట్టుకో. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఈ రోజు నుంచి నేను నీకు సమాధానమును స్థిరపరచబోతూ ఉన్నాను. తప్పకుండా కొట్టి ప్రభువుని భయపడతారు. సమాధానం కావాలన్న వారు, మా ఇంటిలో సమాధానం ఉండాలండి అని, స్థిరముగా ఉండాలనుకున్న వారు గట్టిగా తప్పులు కొట్టి ప్రభువుని భయపడతారు. హల్లెలూయా. ఆయన అంటున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇంతకాలము ఉద్యోగాల విషయంలో కానీ, చదువు విషయంలో కానీ, అప్పుల విషయంలో కానీ, కాపురం విషయంలో కానీ, బతుకుదెర విషయంలో కానీ ఏం చేయాలో ఒక స్థిరమైన బ్రతుకు, ఒక స్థిరమైన జీవితం, ఒక స్థిరమైన ఆదాయం లేక, ఈ అప్పులు తీర్చాలంటే ఒక స్థిరమైన ఆదాయం లేదు. ఎలాగ ఈ అప్పులు కట్టాలి, ఎలాగ ఈ రుణాలు కట్టాలి, ఎలాగ నా ఇల్లు కట్టుకోవాలి, ఎలాగ నా పరిస్థితి నేను ఎలా మార్చుకోవాలని అంటున్నాడు. ప్రభువు యెహోవా ఈ రోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నేను ఈ రోజు నుంచి నీతో ఉండి ఏం చేస్తానో తెలుసా? నిన్ను స్థిరపరుస్తాను, సమాధానంతో స్థిరపరుస్తాను. భయపడుతున్నావా? ఆందోళనలో ఉన్నావా? ఆయన మాట్లాడుతున్న మాట, భయపడక, నీకు సమాధానంతో స్థిరపరుస్తాను. మీరు అనొచ్చు, మీరు స్థిరపరుస్తారన్న మాట బాగానే ఉంది, కానీ అయ్యో ఎలా స్థిరపరుస్తారు? మాకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, ఎన్నో అడ్డులు ఉన్నాయి. ఏ పని మొదలు పెట్టినా ముందుకెళ్ళదు. ఎక్కడ వేసిన కొంగాలి అక్కడలానే ఉంటుంది. ఏ పనిలో ఉన్నా ఏదో ఒక ఎదురు దెబ్బ. ఏ పని చేద్దామనుకున్నా అన్ని అడ్డులు కలుగుతాయి, ఆటంకాలు కలుగుతాయి. మా అవసరాలలో ఇబ్బందులు, మా పరిస్థితుల్లో ఇబ్బందులు. అనుకున్నది ఒకటి, జరిగేది మరొకటి జరుగుతుంది. ఏ పని విషయంలో కూడా మాకు ముందుకు సాగటం లేదని భయపడుతూ ఉన్నాం. ఈ రాత్రి, ఈ రోజున ఉదయకాల సమయంలో ఆయనే అదే వాక్యంలో నీతో మాట్లాడుతున్నాడు. యెహోవా మన పక్షముగా ఉండి మన పనులన్నీ, గట్టిగా చదవాలి, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచడం. అందుకు తప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? నిజముగానంట ఆయన నీ పక్షముగా ఉండంట. ఇంతవరకు నీకు ఆగిపోయిన ప్రతి పనిని కూడా దేవుడు నీ పక్షముగా ఉండి దేవుడు ఆ పనులను సఫలపరుస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆయన వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఇంతవరకు ఏ విషయంలో భయపడ్డావో, ఏ పనుల విషయంలో ఇది జరగదు, ఇది అవ్వదు, ఇది ఏమనుకున్నా మనం ముందు కావటం లేదని అనుకున్నావు. ఇంతవరకు నీవే చేసావు, ఇంతవరకు నీవే ప్రయత్నం చేసావు, ఇంతవరకు నీ ఆలోచనలే, ఇంతవరకు నీ తలంపులతో నువ్వు పనిచేసి ఏదోలాగా బయటకు రావాలి, ఏదోలాగా ఇబ్బందుల నుంచి బయటకు రావాలనుకున్నావు. కానీ ఈ క్రిస్మస్కి వచ్చాను నీతో దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిజముగానంట ఆయన అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆయన ఏమంటున్నాడు? నిజముగా నేను మా పక్షముగా, దేవుడు నీ పక్షంగా దేవుడు అంటే ఏం చేస్తాడంట? నీ పనులను ఆయన సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ఆయన నీ పనులను సఫలపరుస్తాడు కనుక, అలాగా ఆయన నీ పక్షముగా ఉండి నీ పనులు దేవుడు చేస్తాడు కనుక, అప్పుడు నీ ఇంటిలో సమాధానము స్థిరమవుతుంది. అప్పుడు దేవుడు నీ ఇంటిలో, నీ కుటుంబంలో సమాధానము స్థిరమవుతుంది. కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నా ప్రియమైన తల్లి, నీ పనిని, నీ భారాన్ని ఇంతవరకు నువ్వు మోసావు, ఇంతవరకు నువ్వు చేసావు, ఇంతవరకు నీవు ఉన్నావు. దేవుడు తోడుంటే నీ జీవితంలో ఎలాంటి అబద్ధం జరిగిందంటే, దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, న్యాయాధిపతుల గ్రంథములో గిద్యోనుతో 7వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఏమని తెలుసా? గిద్యోను భయపడకుము. దేవునికి స్తోత్రం. ఏం చేయకూడదంట? భయపడకు గిద్యోను. ఇంతవరకు కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏ గానుగ చాటుని గోధుమలు తొలగొట్టుకుంటున్నావో, ఏ కొండల చందులో ఉన్నావో,
ఏ గృహాల మంటల్లో దాక్కున్నావో, ఏ కొండ సందుల్లో, ఏ గృహాల దగ్గర, ఏ గాజుకు చాటునైతే గోధుమలు తొలగట్టుకుంటూ ఫిలిష్తీయులకు భయపడ్డావో, ఏ ఫిలిష్తీయుల గురించి తడిచావో, ఏ ఫిలిష్తీయుల గురించి నువ్వు బాధపడుతున్నావో, ఏ ఫిలిష్తీయుల గురించి నీకు భయం వేస్తుందో, ఆ ఫిలిష్తీయుల విషయంలో ఇక నువ్వు భయపడే అవసరం లేదు. ఎందుకంటే యెహోవా నీ పక్షముగా ఉండి వారితో యుద్ధమును చేయను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గిద్యోనుతో దేవుడు అంటున్నాడు, ఇదిగో ధైర్యముగా ఉండు, ఇదిగో భయపడకుండా ఉండు. ఇంతవరకు నీ శత్రువులకు భయపడ్డావు, ఇంతవరకు నీ సమస్యలకు భయపడ్డావు, ఇంతవరకు నీ అనారోగ్యానికి భయపడ్డావు, ఇంతవరకు నీ కుటుంబము ఏమైపోతుందని భయపడ్డావు, ఇంతవరకు నీ కుటుంబంలో ఎడబాట్లు వస్తాయేమని భయపడ్డావు, ఇంతవరకు నీ కుటుంబంలో పిల్లరా జరుగుతున్న పరిస్థితులు చూసి ఇక ముందు ముందు ఏమవుతారని భయపడ్డావు. కానీ ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, నీతో మాట్లాడుతున్న వాగ్దానము, ఏ ఫిలిష్తీయులు, ఏ శత్రువుల కొరకు నువ్వు చూసి భయపడుతున్నావు, ఏ సమస్యలు చూసి భయపడుతున్నావో వారి మీదే నేను నీకు విజయాన్ని ఇస్తాను. దేవునికి స్తోత్రం. ఎవరి మీద విజయం ఇస్తాడంటండి? విద్యానీయులు ఫిలిష్తీయుల మీద విజయం ఇస్తాను, భయపడకు నీకో, ఇదిగో నీతో నేనుంటాను, యుద్ధం చేస్తానన్నాడు. ఫిలిష్తీయుల మీద యుద్ధం చేయడానికి 32,000 మంది బయలుదేరారు. కానీ అందులో ధైర్యముగా ఉన్న వారు 300 మంది. అటు పక్కన ఉన్నటువంటి సైన్యము కొన్ని లక్షల మంది ఉన్నారు. గిద్యోనితో దేవుడు అంటున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడకుండా యుద్ధానికి వెళ్ళు, భయపడొద్దు అంటాడు. గిద్యోని దగ్గర ఉన్న జనం ఎంతమంది అంటే కేవలం 300 మంది. కానీ దేవుడు అంటాడు ఏమని తెలుసా? మీరు కొండలు పట్టుకుని, బోర్రలు పట్టుకుని, మీ చేతులతో దివిటీలు పట్టుకుని మీరు యుద్ధానికి వెళ్ళండి. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరు చేయవలసింది ఏంటో తెలుసా? మొదటగా మీరు బోర్రలు ఊదాలి, రెండవదిగా మీ కొండలు బద్దలు కొట్టాలి, మూడవదిగా మీ దివిటీలను ఎత్తి పట్టుకోండి. ఎప్పుడైతే ఈ 3 ఒక క్రైస్తవుడు చేస్తాడో ఆ క్రైస్తవుని జీవితంలో ఎప్పుడు కూడా ఏముంటుందో తెలుసా? విజయం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముందుగా ఏం చేయాలంటండి? బోరలు ఊదాలి. అంటే నీ స్వరము దేవునికి మహిమకరముగా వినబడేలాగా ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి. మౌనంగా ఉండక ప్రభుని ఆరాధించాలి. వారు ఏం చేశారో తెలుసా? గిద్యోను గంభీరముగా బిగ్గరగా కేకలు వేసినని ఉంటారు. చాలా మంది మందిరానికి వస్తారు, చాలా మంది ఆలయానికి వెళ్తారు, కానీ మౌనంగా ఉంటారు. ఏమన్నా గట్టిగా మాట్లాడితే నోరరిగిపోద్ది అనుకుంటాము, ఏదన్నా గట్టిగా స్తుతిస్తే పక్కోళ్ళు పేరు పెడతారనుకుంటారు, ఏదన్నా గట్టిగా అరిస్తే ఈవిడేంటమ్మా ఎలా అరుస్తుంది అంటారేమో అని చెప్పి ఆ నోరు అలాగే దాచుకుంటారు. బైబిల్ చెప్తుంది, నీ స్వరము దేవుని కొరకు వాడబడినప్పుడు మాత్రమే ఆ స్వరానికి ఒక విలువ, ఆ స్వరానికి ఒక దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటా. ఎవరి కోసమో కాదు. బైబిల్ చెప్తుంది ఆర్భాటముగా దేవుని ఏం చేయాలంట? ఆరాధించాలి. రెండోది ఏం చేయాలో తెలుసా? నీ కొండను బద్దలు కొట్టాలంటే నీ హృదయం అనే కొండ పగలాలి, నీ హృదయం అనే కొండ పగిలిపోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ హృదయము బద్దలవి, ఈ హృదయములో నుండి ప్రార్థన రావాలి. పెదాలమట ప్రార్థన కాదు, పెదాలమట వచ్చే ప్రార్థన కాదు. తలంపులో కొన్ని మాటలు పెట్టుకుని ఆ మాటలు పెదాలమట పలకటం కాదు, కానీ తలంపులో ఉన్న మాటలు ఎక్కడ ఉండాలంటే హృదయములో ఉండాలి. ఆ హృదయము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే అది బద్దలైనదిగా ఉండాలి. అందుకని నేను అంటున్నాడు, విరిగిన నలిగిన హృదయం గల వారికి ఆయన ఎక్కడ ఉంటాడంట? సమీపంగా ఉంటాడు. విరిగిన నలిగిన హృదయంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే దేవుని దగ్గర మొరపెడతావో ఆయన సమీపముగా ఉంటాడు. ఒకటి, ఆర్భాటంతో దేవుని ఆరాధించాలి. రెండోది, నీ హృదయం పగిలి దేవుని సన్నిధిలో విరిగిన నలిగిన మనసుతో ప్రార్థన చేయాలి. మూడవదిగా నీ దగ్గరున్న దివిటి ఎత్తి పట్టుకోవాలి. ఆ దివిటి ఎవరు అంటే నీవే లోకానికి ఒక వెలుగుగా, లోకానికి ఒక కాంతిగా, దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన ఉపకారాన్ని బట్టి ఆయన ఏ స్థలంలోనికి వెళ్ళినా మహిమపరిచే వ్యక్తిగా ఉండాలి. కొంచెం కిందో మంచం కిందో పెట్టే వ్యక్తులుగా ఉండకూడదు. కొందరు మేలు పొందుకున్న తర్వాత కొంచెం అంటే వాళ్ళ వ్యవహారాలు వాళ్ళు పడిపోతారు. కొందరు మేలు పొందుకున్న తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత ఇక మంచం మీద పడుకునే ఉంటారు. ఇక నిద్రే వాళ్ళకి, ఇక ఎంతసేపు నిద్ర చాలటం లేదు, నిద్రే. అంటే కొందరు కొంచానికి, కొందరు మంచానికి, ప్రియులలో లోకానికి మాత్రమే పరిమితం అయిపోతూ ఉన్నారు.
ఏ వ్యక్తి జీవితం అయితే ఒక దివిటిలా వెలుగుతుందో, ఏ వ్యక్తి అయితే దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న నీవు ప్రియులరా అనేకులకు వెలిగించబడే వ్యక్తిగా ఉంటావో, నీ ద్వారానే దేవుడి యుద్ధాలు చేస్తాడు. దేవునికి స్తోత్ర. నీ పక్షముగా యుద్ధాలు చేసే దేవుడు, నీ ద్వారా యుద్ధాలు చేసే దేవుడు. నిన్నే ఒక యుద్ధ సూర్యుడిగా, ఒక పరాక్రమశాలిగా, పిరికివాడైన గిద్యోనును దేవుడు ఎలాగ బలపరిచి ఒక పరాక్రమశాలిగా వాడుకున్నాడు. ఈ డిసెంబర్ 25వ తారీఖు ఈ క్రిస్మస్ లో ఉన్న నీవు ఒక పిరికిదానిగా, ఒక పిరికివాడిగా, ఒక భయపడుతూ పరిస్థితుల విషయంలో, సమస్యల విషయంలో, అనారోగ్య విషయంలో, దేని విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ భయాలన్నీ తీసివేశానంటున్నాడు. నిన్నే ఒక పరాక్రమశాలిగా దేవుడు మార్చబోతున్నాడు. తప్పుల బట్టి ప్రభువుని మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఇంతకాలం అప్పు తెచ్చుకుంటూ ఉన్నావేమో, ఇంతకాలం ఎవరిస్తారని ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఇంతకాలము నా బ్రతుకంతా భయపడుతూ ఉన్నావేమో. నీ బ్రతుకంతా ఈరోజు ఆయన ఇస్తున్న, నీకు ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా? నిన్నే ఒక పరాక్రమశాలిగా నిల్చోబెడుతున్నాడు. ఏ వాడకట్లో నిందించబడ్డావో, ఏ ఈదులో